హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ తన్ని జస్ట్ 10 lakhs కొనుక్కున్నారు. అక్కడి నుంచి తను నెంబర్ 1 ఆల్రౌండర్గా ఎదిగాడు. ముంబై ఇండియన్స్కి ఒక 4 ట్రోఫీస్ గెలటంలో తనది కీ రోల్. పోలార్డ్తో కలిసి అద్భుతంగా ఫినిషింగ్ ఇచ్చాడు. చాలా మంచి బౌలింగ్ వేశాడు తను. అట్నుంచి టీమిండియాకి వచ్చాడు. టీమిండియాకు కూడా నెంబర్ 1 ఆల్రౌండర్గా ఎదిగాడు. ఐపీఎల్లో టీమ్స్ పెరగడంతో తను హోమ్ స్టేట్ అయిన గుజరాత్కి వెళ్ళాడు. అక్కడ ఫస్ట్ సీజనే తను ఐపీఎల్ ట్రోఫీ తీసుకొచ్చాడు. అండ్ సెకండ్ సీజన్ కూడా ఫైనల్కి వెళ్ళారు. ఆల్మోస్ట్ విన్ అయింది అనుకున్నాం. లాస్ట్ ఒక జడేజా మాస్ బ్యాటింగ్తో లాస్ట్ 2 balls కి 10 runs కొట్టి గెలిపించాడు. అది కూడా గుజరాత్ టైటిల్ అనుకోవచ్చు. అంత అద్భుతంగా ఆ టీం లీడ్ చేశాడు. అటు ఆశీష్ నెహ్రాతో కలిసి ఎవ్వరు స్టార్ ప్లేయర్స్ లేరు. సుమన్ గిల్ కూడా అప్పుడు అంత స్టార్ ప్లేయర్ ఏం కాదు. అందుకే వాళ్ళు కేకేఆర్ కూడా వదులుకుంది. ఒక చిన్న టీంతో ఒక చిన్న ప్లేయర్స్ తో తను ట్రోఫీ తెచ్చాడు. ఇంకో సీజన్ ఫైనల్కి వెళ్ళాడు. అంత బాగా కెప్టెన్సీ చేశాడు. అదే ముంబై ఇండియన్స్ అదే 2022లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో 10th పొజిషన్లోకి ఉంది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు మేబీ రోహిత్ శర్మ అటు 2022 T20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్లో ఓడిపోయాడు. అండ్ అలాగే 2023లో చూసుకుంటే వరల్డ్ కప్ ఓడిపోయాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఓడిపోయాడు తన కెప్టెన్సీలో. సో మేబీ రోహిత్ శర్మ పని అయిపోయిందేమో అనుకున్నారేమో. మళ్ళీ వాళ్ళు హార్దిక్ పాండ్యాని రిటర్న్ తెచ్చుకున్నారు. తన కెప్టెన్సీ ఇచ్చినప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్, హోమ్ గ్రౌండ్ లోనే తను చాలా మంది ఫ్యాన్స్ ట్రోల్ చేశారు, గేల్ చేశారు. అయినా కూడా అవన్నీ తను పట్టించుకోకుండా అద్భుతంగా ఆడాడు ఆ టీమ్ కి. అండ్ అలాగే రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2024లో T20 వరల్డ్ కప్ గెలవడానికి తన కీ రోల్. మనం చూసుకుంటే ఇన్ఫామ్ లో ఉన్న క్లాసన్ ని తను అవుట్ చేశాడు. అక్కడే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయింది. సో అంత సపోర్ట్ చేశాడు రోహిత్ శర్మకి. రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎంత ట్రోల్ చేస్తున్నా కూడా ఇక చూసుకుంటే తను గుజరాత్ కి వదిలేసి ముంబై ఇండియన్స్ కి వచ్చి తప్పు చేశాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే తనకి కలిసి రాలేదు, ఆ ముంబై ఇండియన్స్ కి కలిసి రావట్లేదు. లాస్ట్ సీజన్ క్వాలిఫై అయ్యారు, కానీ క్వాలిఫైయర్ 1లోనే వాళ్ళు ఓడిపోయారు పంజాబ్ మీద. అంత ముందు లాస్ట్ పొజిషన్లో ఉంది, అటు ఫామ్లో లేరు. అండ్ సూర్యకుమార్ యాదవ్ కానీ బుమ్రా కానీ ఎవ్వరు తనకి సపోర్ట్ చేయట్లేదు. అండ్ అలాగే హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా అనౌన్స్ చేసినప్పుడే అటు రోహిత్ శర్మ వైఫ్ అవ్వచ్చు, సూర్యకుమార్ యాదవ్ అవ్వచ్చు, బుమ్రా అవ్వచ్చు, అందరూ ఇన్స్టాగ్రామ్లో హార్ట్ బ్రేక్ సింబల్స్ పెట్టారు. మేబీ అది రోహిత్ శర్మ అని తీసేయటం వల్ల అనుకోవచ్చు. వాళ్ళు రోహిత్ శర్మని కూడా తీసే తప్పు చేశారేమో అనిపించింది. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మని కెప్టెన్గా ఉంచాల్సింది. ఎందుకంటే ఆ టీంకి తన 5 ట్రోఫీస్ తెచ్చాడు జస్ట్ 11 yearsలో. ఇంకొక ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీ కూడా గెలిపించాడు. అంత మంచి కెప్టెన్ని తను ఐసీసీ ఒక 2 వరల్డ్ కప్లు ఓడిపోయినంత మాత్రాన్ని పక్కన పెట్టడం కరెక్ట్ కాదనిపించింది. అటు రోహిత్ శర్మకి బాగా మైనస్ అయింది. అండ్ అలాగే తను టీమిండియాలో కూడా ప్లేస్ పోతుందేమో అనిపించింది. రాహుల్ ద్రావిడ్ సపోర్ట్తో మళ్ళీ తన టీంలో ఉన్నాడు, ఆడాడు. రాహుల్ ద్రావిడ్ చెప్పాడు నువ్వు ఉండు, ఎటు పోకని. ఆ తర్వాత తను 2 ఐసీసీ ట్రోఫీస్ గెలిచాడు. ఇటు చూసుకుంటే ముంబై ఇండియన్స్ డౌన్ ఫాల్ అయింది మొత్తం. హార్దిక్ పాండ్యా గుజరాత్ ఉంటే తనకి అక్కడ బాగుండేది. అండ్ అలాగే ఇక్కడ రోహిత్ శర్మ అనే కెప్టెన్సీ ఉంటే తనకి టీంకి ఇక్కడ బాగుండేదేమో అనిపించింది. ముందు నెక్స్ట్ మెగా ఆక్షన్ ఉంది, చూద్దాం హార్దిక్ పాండ్యా ఉంటాడా, బయటకు వెళ్ళిపోతాడా. అలాగే ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్కి కెప్టెన్సీ ఇస్తుందా లేదా అనేది.